హాయ్ అండి, వెల్కమ్ టు సాయి సుధా బ్లాగ్స్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? మేము కూడా చాలా బాగున్నాము. అయితే పొద్దున్నే పిల్లలు అయితే లేసారండి. ఇంకా నేను కూడా వాళ్ళకన్నా ముందు లేసి పనులన్నీ అయితే చేసేసుకున్నాను. పిల్లలకైతే బాక్స్ పెట్టాలి కాబట్టి స్కూల్కి ఇంకా ఫ్రైడ్ రైస్ అయితే చేయమన్నారనమాట. ఫ్రైడ్ రైస్ అయితే సాసులు ఏమీ లేకోకుండా మసాలాలు తక్కువగా వేసుకుని మన ఇంట్లో శుభ్రంగా చేసుకుంటే ఆరోగ్యానికి ఆరోగ్యంగా ఉంటాము. మనం అది కూడా టేస్ట్ కూడా చాలా బాగుంటుంది అనమాట. నేను ఎంత సింపుల్గా చేస్తాను అన్నది మీకైతే చూపిస్తాను. సాసులు మట్టుకు వేయకోకుండా చేస్తా. టేస్టింగ్ సాల్ట్ కూడా వేసుకోము మేము. ఇగోండి నేను అన్ని కట్ చేసుకుని ఇక్కడ పెట్టుకున్నానండి. కొత్తిమీర, పచ్చిమిరకాయలు, క్యాప్సికము, బీన్స్, క్యారెట్, కరివేపాకు, 2 కోడిగుడ్లు తీసుకున్నాను. మసాలా వచ్చేపటికి కొద్దిగా గరం మసాలా, ధనియాల పొడి, పసుపు, సాల్టు, కారం తీసుకున్నానండి. పిల్లలు చిన్నపిల్లలు కాబట్టి నేను తక్కువ తీసుకున్నాను. మీకు ఇంకా స్పైసీ కావాలంటే మనం 1 స్పూన్ వేసుకునే వాళ్ళు 2 స్పూన్లకి వేసుకుంటే సరిపోద్ది. నేను 1 స్పూన్ కడికైతే తీసుకున్నాను. గరం మసాలా అయితే 1/2 స్పూనే తీసుకున్నాను. చూడండి, రైస్ అయితే వండేసానండి. ఇగోండి రైస్ అయితే వండేసాను. నాకు పనులన్నీ అయితే అయిపోయాయి. ఇప్పుడు పిల్లలకు ఫ్రైడ్ రైస్ చేసి బాక్స్ అయితే పెడదామండి. వీడియో కంటిన్యూ అయ్యిద్ది, ఎక్కడ ఆపుకోకుండా చూడండి. ఆయిల్ అయితే వేసుకుందామండి. వేరే కళాయి పెట్టుకున్నాం కదా. ఆయిల్ అయితే వీటెక్కిందండి. ముందు కరివేపాకు వేసేసుకుందాము. తర్వాత క్యారెట్, బీన్స్, క్యాప్సికము, పచ్చిమిరకాయలు. అయితే రైస్ వేసేసుకుందామండి. రైస్ అయితే వేసేసానండి. ఇవ్వండి నేను చెప్పిన మసాలాలు కూడా వేసేసుకుంటున్నాను. ఇవ్వండి కోడిగుడ్లు కూడా మనం ముందే ఫ్రై చేసుకున్నాం కదా, ఇవి కూడా వేసేసుకుంటున్నా. ఇప్పుడు ఇదంతా మనం శుభ్రం కలుపుకున్నాము అంతా కలిసేలాగా. కొత్తిమీర కూడా వేసేసుకుంటున్నాను. ఫ్రైడ్ రైస్ అయితే రెడీ అయిపోయిందండి. మనం సాసులు అయితే ఏం వేసుకోలేదనమాట. పిల్లలకి చాలా ఆరోగ్యం అనమాట ఇలా చేసుకుంటే. ఇదిగోండి ఫ్రైడ్ రైస్ అయితే రెడీ అయిపోయిందండి. చూసారా ఎంత బాగుందో? చాలా బాగుంటుందండి. మన పిల్లలకి సాసులు అవన్నీ వేసినా ఆరోగ్యం బాగోదు. ఎందుకు వచ్చింది మనం ఇలా చేసుకుంటే అని చక్కగా టేస్ట్గా ఉంటుంది, ఆరోగ్యంగా కూడా ఉంటుంది. పిల్లలకు బాక్స్ అయితే పెట్టేస్తున్నానండి. పిల్లలకు బాక్స్ అయితే పెట్టేశానండి. ఇంకా పండు ఎలా ఉంది? హాయ్ ఫ్రెండ్స్, చూడండి అండి చాలా బాగా చేశాను. పిల్లలు అయితే తింటున్నారనమాట. ఇంకో చిన్నబాబుకి కూడా పెట్టేశాను. చిన్నబాబు అయితే రెడీ అవుతున్నాడండి.
హాయ్ చెప్పినానా. నువ్వు కూడా తినేసి స్కూల్ టైం అవుతుంది. ప్రార్థన చేసుకోలేదు ఇంకా. నువ్వు కూడా చెప్పు ఎలా ఉందో. సూపర్ ఉందా? తినండి. పిల్లలైతే స్కూల్కి అయితే వెళ్ళిపోయారండి. చూసారు కదా వీడియో అయితే. వీడియో చూసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుంటూ మాత్రం మర్చిపోకండి. బాయ్ అండి.